రాత్రిపూట భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసే వాళ్ళని మనం చాలా మందినే చూస్తూ ఉంటాం. రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడం కంటే వాకింగ్ చేసిన తర్వాత పడుకోవడం మంచిదని, ఇది చాలా మంచి అలవాటని నిపుణులు చెబుతూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని, అయితే భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలి అనే సందేహం కూడా మనలో చాలా మందికి ఉంటుంది. కొందరు వేగంగా నడుస్తారు, కొందరు నెమ్మదిగా నడుస్తారు. అసలు రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలి, ఇలా వాకింగ్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రిపూట భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్ చాలా నెమ్మదిగా నడుస్తూ చేయాలి. వేగంగా నడవడం వల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట నుండి 1 గంట వరకు నెమ్మదిగా నడుస్తూ వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటన్న వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉంటాం. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మెదడుకు ప్రశాంతత కలుగజేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో మనకు నిద్ర చక్కగా పడుతుంది. ఈ విధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో కబుర్లు చెప్పుకుంటూ నడవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వారు తెలియజేస్తున్నారు.